డ్రాగన్ కంట్రీ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ ఇదే. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర అరుదైన ఖనిజాలు ఉన్నాయా అంటూ ట్రంప్ ఆరా తీస్తున్నాడు. మీరు ఖనిజాలను తవ్వండి, మేం కొంటామంటున్నాడు. మొన్న పాకిస్తాన్తో, నిన్న ఆస్ట్రేలియాతో, నేడు తూర్పాసియా దేశాలతో వరుసగా ట్రంప్ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. అరుదైన ఖనిజాల రంగాన్ని శాసిస్తున్న డ్రాగన్ని దెబ్బ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలో $2 అరుదైన ఖనిజాలు లభిస్తాయని ట్రంప్ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఇంతకీ డ్రాగన్ ఆధిపత్యానికి ట్రంప్ గండి కొట్టగలడా? ఈ ఒప్పందాలతో అమెరికాకు భారీగా రేర్ ఎర్త్స్ లభిస్తాయా? లెట్స్ వాచ్. ట్రంప్ అరుదైన ఖనిజాల ప్లాన్స్ ఏంటి? రేర్ ఎర్త్స్ లో డ్రాగన్ ని ట్రంప్ దెబ్బ కొడతాడా? భవిష్యత్తు బంగారం అరుదైన ఖనిజాలేనా? డొనాల్డ్ ట్రంప్ ని తరచూ పరిశీలించినట్లయితే 2 మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఆ 2 మాటల్లో ఒకటి అరుదైన ఖనిజాలు, రెండోది భారత్ పాక్ సంఘర్షణ. ఎవరితో సమావేశమైనా, ఏ సభలో మాట్లాడినా, ఏ దేశంలో పర్యటించినా ట్రంప్ ఆ 2 మాటలను వదలడు. తాజాగా మలేషియా నుంచి జపాన్ వరకు ప్రతి సందర్భంలోనూ అవే మాటలను మంత్రంలా ట్రంప్ పఠించాడు. ముందు అరుదైన ఖనిజాల గురించి చూద్దాం. ఇవి సాధారణమైన ఖనిజాలు ఏమాత్రం కాదు. ఆధునిక జీవన విధానానికి అత్యంత కీలకమైనవి. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్ జెట్ల వరకు, ఎలక్ట్రిక్ కార్ల నుంచి మిస్సైళ్ల వరకు వాటిని తయారు చేయాలంటే రేర్ ఎర్త్స్ తప్పనిసరి. అరుదైన ఖనిజాల కథలో ఓ ట్విస్ట్ ఉంది. వాటి సరఫరాలను డ్రాగన్ కంట్రీ నియంత్రిస్తుంది. ఇప్పుడు చైనా డామినెన్స్ ను తిప్పికొట్టాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అందుకే అరుదైన ఖనిజాల కోసం ట్రంప్ వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఫస్ట్ మలేషియాలో ట్రంప్ అడుగుపెట్టాడు. ఆ దేశంతో అరుదైన ఖనిజాల ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత థాయిలాండ్, వియత్నాం, కంబోడియా దేశాలతో ట్రంప్ చర్చలన్నీ అరుదైన ఖనిజాల చుట్టూనే తిరిగాయి. ఆయా దేశాలతో ట్రంప్ చెప్పే మాట ఒకటే, మీరు ఖనిజాలను తవ్వండి, మేం కొంటామని. చివరిగా ట్రంప్ జపాన్కు చేరుకున్నాడు. ట్రంప్, జపాన్ ప్రధాని కలిసి వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. రేర్ ఎర్త్స్ ని శుద్ధి చేసి నిలువలను పెంచుకునేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అరుదైన ఖనిజాల ఒప్పందం జపాన్కు అత్యంత కీలకం. ఎందుకంటే 2010లో జపాన్ సముద్రం వివాదంతో బీజింగ్, టోక్యో మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపేసింది. దీంతో జపాన్ టెక్ పరిశ్రమ దాదాపు పడిపోయినంత పనైంది. ఈసారి జపాన్ స్మార్ట్ గేమ్ ఆడుతుంది. అమెరికాతో చేసుకున్న ఒప్పందం పెట్టుబడులతో పాటు రేర్ ఎర్త్స్ రక్షణకి ఒక హామీగా నిలుస్తుంది. ఇరు దేశాలు కలిసి ఉమ్మడిగా అరుదైన ఖనిజాలను నిల్వ చేసుకునేందుకు అంగీకరించాయి. రేర్ ఎర్త్స్ ఇబ్బందులు తలెత్తకుండా ఓ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అంటే రేర్ ఎర్త్స్ నాటో లాగా అన్నమాట. అర్థం కాలేదు కదా? నాటో గురించి తెలిసే ఉంటుంది. ఒక నాటో సభ్య దేశంపై దాడి జరిగితే అన్ని దేశాలపై దాడి జరిగినట్టు. అలాగే రేర్ ఎర్త్స్ లో ఒక దేశానికి సమస్య వస్తే మిగిలిన అన్ని దేశాలు ఆదుకుంటాయన్నమాట. నిజానికి ఈ ఆసియా పర్యటన ట్రంప్ కి అత్యంత కీలకమైనది. నిజానికి ఆసియా ప్రాంతంతోనే తన డీల్స్ ని పరిమితం చేయడం లేదు. వారం రోజుల క్రితం కూడా ఆస్ట్రేలియాతో రేర్ ఎర్త్స్ పై అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. 2 దేశాలు కలిసి $810 కోట్ల అరుదైన ఖనిజాల కోసం వెచ్చించనున్నాయి. అందులో $100 కోట్ల 6 నెలల్లో వెచ్చించనున్నాయి. ఈ నిధులను అరుదైన ఖనిజాలను గుర్తించడం, తవ్వడం, శుద్ధి చేయడానికి కేటాయించనున్నారు. ఈ డీల్తో అరుదైన ఖనిజాలు $2 లభిస్తాయని ట్రంప్ గొప్పలు చెబుతున్నాడు. అయితే ట్రంప్ అరుదైన ఖనిజాల వేటలో మరో దేశం కూడా ఉంది. అదే ఉగ్రదేశం పాకిస్తాన్. ఆ దేశంతో కూడా ట్రంప్ అరుదైన ఖనిజాల ఒప్పందాన్ని చేసుకున్నాడు. నిజానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరో అడుగు ముందుకేశాడు. అతడు అరుదైన ఖనిజాలతో కూడిన ఓ బాక్స్ తో వైట్ హౌస్ కు వచ్చాడు. వాటిని ట్రంప్ కి స్వయంగా చూపించాడు. వాటిని ఎంతో ఆసక్తిగా అమెరికా అధ్యక్షుడు తిలకించాడు. నిజంగానే పాకిస్తాన్ వద్ద అరుదైన ఖనిజాలు ఉన్నాయా? నిజానికి ఖనిజాల నిల్వలు పాకిస్తాన్లో భారీగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అందులో ఎక్కువగా రాగి, బంగారం నిక్షేపాలతో పాటు అరుదైన ఖనిజాలు కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. అరుదైన ఖనిజాలున్న దేశాలపై అమెరికా జియోలాజికల్ సర్వే ఓ జాబితా నిర్వహించింది. అందులో పాకిస్తాన్ పేరును మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. నిజానికి పాకిస్తాన్ ఎప్పుడూ వాస్తవాలను చెప్పదు. కేవలం కట్టుకథలతో ప్రచారం చేసుకుంటుంది. పాకిస్తాన్ అంశం పక్కన పెడితే
అసలు ఈ అరుదైన ఖనిజాల ఒప్పందంతో ట్రంప్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి లక్ష్యాన్ని సాధించాలని అమెరికా అధ్యక్షుడు ఆశిస్తున్నాడు? నిజానికి ఈ ఖనిజాలను అరుదైనవిగా పిలుస్తారు, కానీ నిజం ఏమిటంటే అవి అరుదైనవి కావు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ ఖనిజాలు లభిస్తున్నాయి. వాటిని తవ్వడం కూడా ఈజీనే, కానీ అసలు సవాల్ ఏంటంటే వాటిని ప్రాసెస్ చేయడమే. మట్టి నుంచి అరుదైన ఖనిజాలను వేరు చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో ఈ వ్యవహారంలో చైనా ఆరితేరింది. అందుకే రేర్ ఎర్త్స్ ని పూర్తిగా డ్రాగన్ కంట్రోల్ చేస్తుంది. దశాబ్దాల క్రితమే చైనా వాటిపై పట్టును సాధించింది. గనులను తవ్వడం, వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి వరకు ప్రతి ప్రక్రియలోనూ చైనా భారీ రాయితీలను ఇస్తుంది. దీంతో రేర్ ఎర్త్స్ ఆటలో చైనాకు ఆధిపత్యం లభించింది. ప్రపంచంలోని 70% అరుదైన ఖనిజాలను చైనానే ప్రాసెస్ చేస్తుంది. 90% ఖనిజాలను ఆ దేశమే శుద్ధి చేస్తోంది. చైనా ఒక్క దేశం మాత్రమే కీలకమైన ఖనిజాలను విక్రయిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలపై బీజింగ్కి ఆధిపత్యం చెలాయించే అవకాశం లభించింది. అయితే చైనా ఆధిపత్యానికి ట్రంప్ బ్రేకులు వేస్తాడా? సమాధానం మాత్రం నో అనే వస్తుంది. చైనా గుత్తాధిపత్యాన్ని ఒక్క రాత్రిలో తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. రేర్ ఎర్త్స్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు 30 ఏళ్లుగా చైనా శ్రమించింది. ట్రంప్ కేవలం ఏడాదిగా మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. $1,000 కోట్ల పెట్టుబడులు పెట్టినా అనుకున్నంత వేగంగా రేర్ ఎర్త్స్ ని అమెరికా సాధించడం కష్టమే. అన్నీ తెలిసిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి ప్లాన్ ఎందుకు తెరపైకి తెస్తున్నాడు? ఇందులో ట్రంప్ ప్రచారం కొంత ఉంది. తాను ఖాళీగా లేనని, ఏదో ప్రయత్నం చేస్తున్నానని చూపడానికి ట్రంప్ ఆరాటపడుతున్నాడు. మరొక అంశం, అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపేసింది. అందుకే చైనాకు కౌంటర్గా ట్రంప్ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. పలు దేశాలతో అరుదైన ఖనిజాల ఒప్పందాలకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖనిజాలపై అమెరికాకు పట్టు పెంచుకోవాలన్న నాయకుడిగా ట్రంప్ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాడు. అయితే రేర్ ఎర్త్స్ పై చైనాకు ఉన్న పట్టును ట్రంప్ బద్దలు కొట్టగలడా? సమీప భవిష్యత్తులో అయితే కాదు. కానీ అరుదైన ఖనిజాలు మాత్రం ప్రపంచానికి కీలక మలుపు. ఎందుకంటే 21వ శతాబ్దంలో బంగారం కంటే అరుదైన ఖనిజాలకే ఎక్కువ డిమాండ్ ఉంది. డిజిటల్ ప్రపంచాన్ని శాసించేది అవే. అందుకే వాటికి అంత డిమాండ్ మరి.